కాలజ్ఞానం దినఫలం నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2. ఈ వారం రాశి ఫలాలు. మేషం. గ్రహబలం బాగా అనుకూలంగా ఉంది. ఆశావహ దృక్పథంతో వివరించండి. ఏ పని తలపెట్టినా విజయాలను సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. గృహ వాహన సౌకర్యాల మెరుగుదల మీద దృష్టి పెడతారు. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అయితే తొందరపడి ఎవరికి ఆర్థిక విషయాల్లో వాగ్దానాలు చేయవద్దు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి, కానీ దేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రాంతంలో వృత్తి ఉద్యోగాలలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. అధికారులకు మీ ఆలోచనలు ప్రణాళికలు నచ్చుతాయి. ఆరోగ్యానికి డోకా లేదు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. వృషభం. శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంచి జరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. సత్యమనికి బాగా కలిసి వస్తుంది. శుభ కార్యక్రమాలకు ప్లాన్లు చేస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూల పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభించే అవకాశం ఉంది. గృహ వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం సంపాదించుకుంటారు. సహోద్యోగులకు సాయం చేస్తారు. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సాయం చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. మిథునం. ప్రస్తుతం బాగా అనుకూలంగా నడుస్తుంది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. ఈ వారంలో 2 శుభగ్రహాలు అనుకూలంగా మారుతున్నందువల్ల వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడంతో పాటు మనస్సులోని 1-2 కోరికలు నెరవేరుతాయి. సామాజికంగా మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు కొలికి వస్తాయి. ఆర్థిక పరంగా ఉన్నతి లభిస్తుంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి ఇష్టమైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలు గడించడం జరుగుతుంది. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉంచడం మంచిది. కర్కాటకం. ఇంటా బయట కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఈ వారమంతా అనుకూలంగా గడిచిపోతుంది. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహం ఆదరణ లభిస్తాయి. పనిభారం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. శత్రు రోగ రుణ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యులతో సామరస్యం ఏర్పడుతుంది. విహారయాత్రలకు ప్లాన్లు చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతాయి. అత్యవసర వ్యవహారాలు పనులు సకాలంలో సంతృప్తికరంగా ముగుస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలను సాధిస్తారు. సింహం. గ్రహబలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టుగానే పూర్తి కావడం, ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించడం వంటివి జరుగుతాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు అవరోధాలు తొలగిపోతాయి. ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ముందుకు దూసుకుపోతారు. వ్యక్తిగత కుటుంబ విషయాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకొని ఆశించిన ఫలితాలను పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు ఉంటాయి. శరీరంలో విశ్రాంతి అవసరం అనిపిస్తుంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల స్పందన లభిస్తుంది. బంధువర్గంలో అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. కన్య. ఈ వారం చాలా వరకు బాగానే గడిచిపోతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. దూరపు బంధువులు బాగా సన్నిహితమవుతారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ ప్రతిభా పాటవాలు వెలుగులోనికి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు పెండింగ్ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారాలను విస్తరించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులకు బాగుంటుంది. విదేశాలలో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. తుల. శుభగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి దేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యక్తిగతంగా 1-2 దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో అభివృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆరోగ్య సంబంధమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలను సాధిస్తారు. అనుకోకుండా పరిచయస్తులు మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృశ్చికం. 1-2 శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల అర్ధాష్టమ శని కారణంగా వ్యక్తిగతంగా కుటుంబపరంగా కొన్ని సమస్యలు చికాకులు తప్పకపోవచ్చు. ఇంటా బయట బాధ్యతలు పెరిగిన కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరంగా బాగా ఒత్తిడి ఉంటుంది. అది కష్టం మీద ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. గతంలో మీ నుంచి సాయం పొందిన వారు ముఖం చాటిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. లాభాల పరంగా వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బంధువుల వ్యక్తిగత వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు తమకు వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ధనస్సు. ఈ రాశి వారికి శుభగ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నందువల్ల ఫలితం వారమంతా సానుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగానే పూర్తవుతాయి.
ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అన్ని విధాలుగా ప్రాధాన్యం పెరుగుతాయి. కొందరు దూరపు బంధువులు బాగా సన్నిహితం అవుతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. మిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. తలపెట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలయ సందర్శన చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో వేగం పుంజుకుంటుంది. ఉద్యోగాలలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆఫర్లు పెరుగుతాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మకరం రాష్ట్రాధిపతి శనీశ్వరుడితో సహా 4, 5 గ్రహాలు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయానికి లోటు నుండి పరిస్థితి ఏర్పడుతుంది. ఇష్టమైన వ్యక్తులను కలుసుకోవడం, ఇష్టమైన ప్రాంతాలకు వెళ్ళడం వంటివి జరుగుతాయి. బంధుమిత్రుల నుంచి ప్రేమాభిమానాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ప్రయాణ సూచనలు, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు తొలగి పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నం ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలను సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుంభం ఏలినాటి శని ప్రభావం కారణంగా ఇంటా బయట బాధ్యతలు పెరగడంతో పాటు ఒత్తిడి కూడా పెరుగుతుంది. అయితే శుభగ్రహాలు అనుకూలంగా మారుతున్న వల్ల ప్రతికూల పరిస్థితులు కూడా క్రమంగా సానుకూలపడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు, అధికారులకు మంచి ఆదరణ పెరుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. పిల్లల్లో ఒకరికి స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అనుకోకుండా ఆదాయం బాగా పెరుగుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఎవరికి హామీలు ఉండవద్దు. మీనం రాష్ట్రాధిపతి గురువుతో పాటు ప్రస్తుతం భాగ్యస్థానంలో బలంగా ఉండడం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఎంత సానుకూల దృక్పథంతో వివరిస్తే అంత మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్టుగానే పూర్తవుతాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు మరింతగా పెరుగుతాయి. క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో అనేక బాధ్యతలను ఏకకాలంలో నిర్వర్తించడం జరుగుతుంది. వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలను సాధిస్తారు.